ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా మన చేవెళ్ళ ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే గారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉద్యమకారులు ఈ యొక్క ప్రాజెక్టు త్వరలోన పూర్తి చేయడానికి, పనులు ప్రారంభించడానికి మరి ఇక్కడ జడ్చర్ల దగ్గరకు వచ్చి ఈ పనులు ఆగి ఉన్నాయి కనుక మేము ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో మీరున్నారు, వాళ్ళున్నా మీరున్నా మాట ఇచ్చిర్రు, మరి పని ఇక్కడ ఆగిపోయింది కనుక మరి తెలంగాణలో మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ పోయినా కేసీఆర్ యొక్క జన్మస్థలానికి ఆ విధంగా ఆ ప్రాంతం పోయినా సాగునీరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ పోయినా నల్గొండలో కూడా సాగునీరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక దిండి దగ్గర ఇక్కడనే కొద్దిగా సాగునీరు ప్రాజెక్టు ఉంది కనుక ఇక్కడ పక్క నుంచి కృష్ణానది పోయినా కూడా మా భూమి ఎడారైంది. గతంలో కేసీఆర్ గారు చెప్పినట్టుగా మరి పక్కనే కృష్ణమ్మ పాడిన మా భూములు ఎడారిగా అనేసి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉన్నదో అది తప్పకుండా మరి గత ప్రభుత్వం చేయలేదు కనుక ఈ ప్రభుత్వమైనా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమ వేదిక తరపున. మరి ఈ ప్రాంతంలో సీఎం ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేసినా మేమందరం సహకరిస్తాం. అభివృద్ధి కోసం ఎవరు అడ్డుపడ్డా కూడా మేము ముందుంటాం. కాబట్టి అభివృద్ధి కార్యక్రమానికి అన్ని విధాలు చేయాలని చెప్పి మేము ఈ ప్రాంత వాసులుగా మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ఎన్ని రోజులు జరిగిన ఈ అన్ని రోజుల అసెంబ్లీ సమావేశంలో ఈ మేము కోరుతున్నటువంటి ప్రజల తరపున కోరుతున్నటువంటి ప్రకటన వెంటనే అమలు పరిచి మరి అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు అసెంబ్లీలో ప్రకటించలేకపోతే ప్రజా ఉద్యమాలకు పిలిపిస్తాం. మరి మేము పాదయాత్రలు కానీ ప్రజా చైతన్య యాత్రలు కానీ రేపు రానున్న ఎలక్షన్లో కూడా మాకు ఎలక్షన్ లోపలనే డిసెంబర్ లోపలనే ఈ పనులు ప్రారంభం చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. రానున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో దాని ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మేము డిమాండ్ చేస్తలేం, మరి ఈ పనులు చేస్తే మీకు అనుకూలంగా మేము నిలబడగలుగుతాం. మరి ఉద్యమ వేదిక కానీ ప్రజా సంఘాలు కానీ మీకు అనుకూలంగా నిలబడతాం. మరి చేయకపోతే తప్పకుండా ప్రజల తరపున పోరాటానికి పిలిపిస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మేము పరిగిలో రౌండ్ టేబుల్ అనుకున్నాం. మరి పరిగిలో రౌండ్ టేబుల్ విషయాన్ని ఇక్కడ లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు మా ప్రాంతం రైతులు మరి ప్రాంతం వలసపోతున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. లక్ష్మీదేవపల్లి అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల తప్పకుండా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అక్కడ నల్గొండ ప్రాంతంలో మిత్రులు మంత్రులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ సర్పంచులు అందరూ కూడా ప్రజా ఉద్యమాలకు సపోర్ట్ చేసి మీరు కూడా డిమాండ్ చేయకపోతే ఈ ప్రాంతం మరొక కలుషిత ప్రాంతం ఏర్పడుతుంది, నీరు లేని ప్రాంతం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండగలుగుతారు, సుఖంగా జీవించగలుగుతారు. కాబట్టి మీరు ఈ ప్రాంతం వాసులుగా మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మా యొక్క పాలమూరు రంగారెడ్డి వికారాబాద్ బిడ్డగా మీరు 100% ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ఇది పనులు ప్రారంభం చేసి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.